రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఉదయకాలం నుంచి రాత్రికాలం వరకు మమ్మల్ని మీ రెక్కల చాటును దాచి కాచి కాపాడినందుకు మీకు వేల వేల స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రికాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా, చేసే పనులలో ప్రయాణాలు మీరు తోడుగుండండి తండ్రి. ప్రకటన 7వ అధ్యాయం 15వ వచనంలో మీరు మాకు ఇచ్చిన వాగ్దానం, సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును, నీకు ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలైనను మీకు తగలదని వాగ్దానం చేసిన మహా గొప్ప తండ్రి, మీకు వేల వేల స్తుతులు స్తోత్రాలైనా ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా. ఎంతమంది బిడ్డలు అనారోగ్య సమస్యలతో హాస్పిటల్ ఐసీయూలో వైద్యం పొందుతున్నారు తండ్రి, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా. వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారికి శీఘ్రం దయచేయండి నాయన. చిన్న బిడ్డల మీద జ్ఞాపకం చేసుకోండి ప్రభా, వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా చూడండి తండ్రి. ఎంతమంది బిడ్డలు అప్పుల ఊబులు కూరుకుపోయారు తండ్రి, ప్రతి నెల ఈఎంఐలు కట్టలేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు తండ్రి, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి ఉన్నటువంటి అప్పులను తొలగించండి తండ్రి, వారి కుటుంబాలు సంతోషంగా ఉండేలాగా సహాయం చేయండి తండ్రి. స్కూల్స్ కాలేజ్ చదువుకున్న విద్యార్థులు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా, వారు చేసే ప్రయాణంలో మీరు తోడుగుండండి నాయన, వారి చదువులో మీరు తోడుగుండండి ప్రభా. పిల్లలు మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చేలాగా సహాయం చేయండి నాయన. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా. అనాథ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారు ఏ ఆసరా లేకుండా రోడ్ల మీద ఉన్నారు తండ్రి, తినడానికి తిండి లేని పరిస్థితులు ఉన్నారు ప్రభా. అధికారులతో మాట్లాడి వారికి ఆశ్రమాలు కట్టించేలాగా సహాయం చేయండి నాయన. డ్రైవింగ్ చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభా, వారు 100 కిలోమీటర్లు రాత్రనక పగలనక వాహనాలు నడుపుతూ ఉన్నారు తండ్రి, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా. వారు సక్రమంగా గమ్యం చేరేలాగా సహాయం చేయండి నాయన. వారికి ఎటువంటి ప్రమాద కీడు మరణ వార్తలు మేము వినకుండా చేయండి తండ్రి. గల్ఫ్ దేశాలలో ఉద్యోగుల నిమిత్తం వెళ్ళి ఉన్నటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా. ఎక్కడ నుంచి పంపించేటప్పుడు ఏజెంట్లు మంచి ఉద్యోగం మంచి జీతాలని చెప్పి పంపించి అక్కడికి వెళ్ళిన తర్వాత అనేక రకాల ఇబ్బందులు పెడతా ఉన్నారని చెప్పి సహోదరులు చెప్తూ ఉన్నారు తండ్రి. వారికి అక్కడ మంచి ఉద్యోగాలు దొరికి వారి కుటుంబాలు సంతోషంగా ఉండేలాగా సాయం చేయండి తండ్రి. వారందరినీ తట్టు తిరిగి నడిచేలాగా సాయం చేయండి ప్రభా. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. దేశ విదేశాల్లో ఉద్యోగాల నిమిత్తం వెళ్ళి చదువుల నిమిత్తం వెళ్ళి ఉన్నటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా. వారు చేసే ప్రయాణాల్లో పనులలో మీరు తోడుగుండండి నాయన. వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడండి తండ్రి. వారి కుటుంబాలు సంతోషంగా ఉండేలాగా సాయం చేయండి తండ్రి. భూ తగాదాలలో భార్య భర్తల గొడవలు ఎంతమంది బిడ్డలు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు తండ్రి, వారందరూ మీరు జ్ఞాపకం చేసుకునే ప్రభు. వారికి ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించండి తండ్రి. వారికి ఉన్నటువంటి భూ తగాదాలు అన్ని కూడా సక్రమంగా జరిగేలాగా సహాయం చేయండి తండ్రి. ఎంతమంది బిడ్డలు తల్లిదండ్రుల దగ్గర ఆస్తులు తీసుకొని వారిని రోడ్డు మీద వదిలేస్తూ ఉన్నారు తండ్రి, అటువంటి కుమార్తెలు కుమారులకి కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రుల విలువ తెలిసేలాగా సాయం చేయండి ప్రభా. ఎంతమంది బిడ్డలు ఆశ్రమాలు అనాథాశ్రమాల్లో ఉంటూ చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారు తండ్రి, వారందరినీ జ్ఞాపకం చేసుకుంటే ప్రభా. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుంటే తండ్రి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకునే ప్రభా, వారికి నార్మల్ డెలివరీ అయ్యేలాగా సహాయం చేయండి తండ్రి. వివాహాలు జరగవలసిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభా, వారికి ఎంత వయసు వచ్చినా ఇప్పటి వరకు మంచి సంబంధాలు రాక వివాహాలు జరగక ఎంతమంది బిడ్డలు ఇబ్బంది పడుతూ ఉన్నారు తండ్రి. వారికి మంచి వివాహ సంబంధాలు ఇచ్చి వారు వివాహాలు జరిగేలాగా సాయం చేయండి తండ్రి. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకునే ప్రభా. చేతి పనులు చేసుకుంటూ జీవించేవారిని మీరు జ్ఞాపకం చేసుకునే ప్రభా. వారు చేసే వృత్తులను మీరు తోడుగుండండి తండ్రి. వారు చేసే పనులను మీరు తోడుగుండండి అయినా వారికి మంచిగా ఆర్థిక అభివృద్ధికి తోడ్పడండి ప్రభా. ఇంకా ఎన్నో మారుమూల ప్రాంతాలలో నీ స్వార్థ అంతకు ఎంతమంది బిడ్డలు ఇబ్బంది పడుతూ ఉన్నారు తండ్రి, వారందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభు. అక్కడికి నీ సేవకులను పంపి స్వార్థ అందేలాగా సాయం చేయండి ఆయన. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకుని తండ్రి. సంఘాలున్న మందిరాలు కట్టుకునే స్థితిలో సేవకులు ఉన్నారు ప్రభా, వారందరినీ జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటే ప్రభా. ఈరోజు ఎవరైతే ఉద్యోగాల నిమిత్తం ఇంటర్వ్యూలకు హాజరయ్యారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా. వారందరికీ ఉద్యోగాలు వచ్చేలాగా సహాయం చేయండి తండ్రి. దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నాయకులు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా. ప్రజలకు మంచి సేవ చేసేలాగా సహాయం చేయండి తండ్రి. రైతులు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. సకాలంలో వర్షాలు పడి పంటలు మంచి దిగుబడి వచ్చి మంచి గిట్టుబాటు ధర వచ్చేలాగా రైతులకు సహాయం చేయండి తండ్రి. రైతులు లేనిదే రాజ్యం లేదు, దేశం లేదు,
రైతే రాష్ట్రానికి వెన్నుముక, దేశానికి వెన్నుముక అని చెప్పేటువంటి ఈ రోజుల్లో ఎంతమంది రైతులు కౌలు తీసుకొని పంటలు సరిగ్గా పండగ ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు తండ్రి. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారికి సక్రమంగా వర్షాలు పడి మంచి పంట దిగుబడి వచ్చేలాగా సాయం చేయండి తండ్రి. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. చేసే ప్రయాణాలలో పనులలో మీరు తోడుగుండండి నాయన. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా. వారు పై అధికారుల ఒత్తిడి ఎక్కువ అవుతుందని చెప్తా ఉన్నారు సహోదరులు. పై అధికారుల ఒత్తిడి నుండి విముక్తి కలిగించండి తండ్రి. వారందరూ కూడా ఒకే ఆఫీసులో చేస్తున్నారు కాబట్టి వారందరూ కూడా సక్రమంగా అన్నదమ్ములు సహోదర భాగంతో మెలిగేలాగా సాయం చేయండి తండ్రి. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ప్రభువా. ఎన్నో రకాల ఇబ్బందులు, కుటుంబ ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, భార్య భర్తలు కూడా ఎంతోమంది సతమతం అవుతున్నారు తండ్రి. వారందరినీ జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారికి ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించండి ప్రభువా. వైద్య వృత్తులు చేస్తున్న డాక్టర్ల మీద జ్ఞాపకం చేసుకుంటే ప్రభా. వైద్యులు పరమ వైద్యులు మీరే తండ్రి. వారు చేస్తున్న వైద్యంలో మీరు తోడుగుండండి ప్రభా. చేసే ప్రతి కేసులో మీరు తోడుగా ఉండే వారికి మంచి గైడెన్స్ ఇచ్చి ప్రజలకు మంచి సేవ చేసేలాగా సాయం చేయండి తండ్రి. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ అడిగిన సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభా. మా బంధుమిత్రులను, మా రక్త సంబంధికులను, మా ఇరుగు పొరుగు వారిని జ్ఞాపకం చేసుకుంటే తండ్రి. నేను తెలిసి చేసిన, తెలియక చేసిన తప్పులు క్షమించండి ప్రభువా. ఇప్పటివరకు ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వక వందనాలు తెలుపుతూ కుమారుని ద్వారా తండ్రిని అడిగి వేడుకుంటున్నా మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.